బదిలీ చేయటం అది జరుగుతుందేమో చూడాలి ఇంకా. ఓకే యా సార్, ఈవీఎంల మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటి మాట్లాడే అంశం ఇదే. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలు ఇది చేశారు, ఈవీఎంలు అది చేశారు, అందుకనే గెలిచారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. అదే బీజేపీ వాళ్ళు అయితే అన్నారు. మరి మొన్న మీకు 30 సీట్లు లోక్సభ సీట్లు వచ్చినప్పుడు, లేదా నిన్న మీరు జార్ఖండ్లో గెలిచినప్పుడు అక్కడెక్కడ మీకు ఈవీఎంల సమస్య రాలేదా? మేము గెలిస్తేనే మీకు ఈవీఎంల అని. ఇక్కడ మహారాష్ట్రలో ఈవీఎంల క్వశ్చన్ కంటే 70 లక్షల అదనపు ఓట్లు ఏంటి ఇది వచ్చింది. ఇప్పుడు 5:30కు మీరు పోలింగ్ ముగుస్తున్న సమయంలో 6కో ఎప్పుడో పోలింగ్ ముగియాలి 5కో, ఆ సమయంలో మీరు ప్రకటించిన పోలైన ఓట్ల సంఖ్యకు 11:30కు మీరు అప్డేట్ చేసిన తర్వాత ప్రకటించిన దానికి మధ్యలో 57 లక్షల ఓట్ల తేడా ఉంది. 57 లక్షలు దాదాపు. సో అంతకుముందు ఒక 2 గంటల ముందు కూడా మీ అప్డేటింగ్లో ఒక 10 లక్షలు ఒకసారి కలిపారు, 9 లక్షల చిల్లర. సో అది ఇది కలిపితే మహారాష్ట్రలో పోలింగ్ జరిగింది అని మొదలు చెప్పిన దానికి తర్వాత జరిగినట్టుగా మీరు సవరించిన దానికి మధ్యలో 70 లక్షల ఓట్ల తేడా కనిపిస్తుంది. ఏదైనా 1 లక్ష, 6 లక్షలు, 5 లక్షలు అంటే 70 లక్షల ఓట్ల తేడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారింది. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అంతకంటే ఆశ్చర్యకరం ఏమంటే రాజ్దీప్ సర్దేశాయి ఒక టీవీ వాళ్ళు డిబేట్ పెడితే 3 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు రావత్, ఖురేషి, ఇంకొక ఆయన, 3 కూడా అతని పేరు ఏదో ఉంది, 3 కూడా సందేహాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అని చెప్పారు. అది ఈవీఎంల ముఖ్యంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ ఒకటి, వీవీప్యాట్ అనేది ముందు పెట్టడం వెనక పెట్టడం అనేది ఒకటి, మూడోది ఇన్ని ఓట్ల తేడా ఎలా వస్తుంది. ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అని 3 మాజీ ఎన్నికల అధికారులు, ప్రధానాధికారులు చెప్తున్నప్పుడు మరి స్పందించాల్సిన ఇది ఉంది కదండి. మరి నేను ఇదివరకు కూడా మీ దగ్గర మాట్లాడాను. దాంతోపాటు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడాడు, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్. అతను తప్పకుండా వీవీప్యాట్ అనేది ఆర్డర్లో చివరగా ఉండాలి, 1, 2, 3 అంటే మూడోది వీవీప్యాట్ ఉండాలి. ఇప్పుడు 1, 3, 2 పెట్టారు. నేను ఓటేయగానే వీవీప్యాట్ చూపిస్తుంది, ఆ తర్వాత అక్కడికి పోతుంది, ఎక్కడికి కంట్రోల్ యూనిట్కు. కాబట్టి ఇక్కడ సరిగ్గా చూపించినా అక్కడ సరిగ్గా ఉంటుందని నమ్మకం ఏంటి అనేది ప్రశ్న. అదే నేను 1, 2, 3 అన్న 1, 3, 2 అన్న పద్ధతిలో ఇప్పుడు ఉంది. ముందు వీవీప్యాట్ కాదు, తర్వాత చివరి మెట్టు వీవీప్యాట్ అని అది ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కూడా చెప్పాడు. సో ఇన్ని సందేహాలు ఇక్కడ వస్తున్నాయి. దీని మీద నిన్న 2 పరిణామాలు జరిగాయి వర్మ. ఇవి 2 కొంచెం, ఇంకోటేమో కాంగ్రెస్ అక్కడ పోటీ చేసిన పార్టీ వాళ్ళు మహావికాస్ అఘాదీ తరఫున శివసేన కాకుండా సిపిఎం ఎంపీ ఉన్నాడు జాన్ బ్రిటాస్ అని, మన జర్నలిస్టే, కైరాలి టీవీకి ఎండి కూడా అతను, జర్నలిస్ట్. అతను ఒక లేఖ రాశాడు, ఇన్నిసార్లు ప్రశ్నలు వస్తుంటే మీరేం సమాధానం ఇదేంటి, ఎలక్షన్ కమిషన్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు రిప్లై దిస్ ఛార్జెస్ అని. అంటే అన్ని పార్టీలు గొంతు కలుపుతున్నాయి దీంట్లో, ప్రతిపక్షాలు అనే దానికోసం నేను చెప్తున్నా. ఈ ప్రాసెస్లో వీళ్ళకేమి ఇవ్వకపోగా ఎన్నికల సంఘం 2 పనులు చేసింది. ఒకటి, బ్రిటన్లో ఉండి ఒకటి ఛాలెంజ్ చేశాడు కదా, అది వరకు నేను మ్యానిపులేట్ చేస్తాను, నాకు 52 కోట్లు ఇస్తే అని, షాజీ షూజా, సయ్యద్ షూజా అతని పేరు. అతని మీద కేసు పెట్టింది ఎన్నికల సంఘం. 2019లో కూడా కేసు పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టారు. కేసు పెట్టి పంపించారు, అదొక తీరు. ఇది చాలా అంటూ అతని గురించి ఎవరైనా ఉపేక్షగా వ్యవహరిస్తే, అతనితో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే చాలా తీవ్రంగా తీసుకుంటానని హెచ్చరించింది. రెండోది, ఈ విషయం మీద పూర్తి నమ్మకం సుప్రీంకోర్టు వెలిబుచ్చింది మా ఈవీఎంల మీద. ఎవరైనా సరే వీటి గురించి ఏదంటే అది మాట్లాడితే అది చాలా సీరియస్ అఫెన్స్ అవుతుంది అని, ఒక విధంగా ఈవీఎంలను ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తే మటుకు అది సీరియస్ అఫెన్స్ అవుతుందని ఒక హెచ్చరిక, ఒక బెదిరింపు ధోరణిలో వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. అంటే అతన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తే చేయొచ్చు, మిగిలిన వాళ్ళని హెచ్చరించాల్సిన లేకపోతే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దానికేమో జవాబు చెప్పకుండా సుప్రీంకోర్టును మీరు అడ్డం వేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు అని. సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు ఇచ్చిన సర్టిఫికేట్గా కట్టుబడి ఉంటుందా, ఇన్ని ప్రశ్నల తర్వాత ఆలోచిస్తుందా లేదా,
ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సో ఈవీఎం క్వశ్చన్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బహుశా హర్యానా కంటే తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చింది. ఈ 70 లక్షల ఓట్లు. అదే ఇక్కడ ఈరోజు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆయన, చొక్కలింగం అతని పేరు, మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చొక్కలింగం. ఈ చొక్కలింగం అని ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈయనేమంటాడు, 70 లక్షల ఓట్లు పెద్ద ఏం సమస్య కాదు, ఎక్కువ రావటం. 1,00,000 బూతులు ఉన్నాయి, కావాలా 1,00,000 బూతులు ఉన్నాయి, ఒక్కొక్క బూత్లో 70 మంది ఎక్కువ వేస్తే 70 లక్షలు అవుతాయి కదా. ప్రతి బూత్లో ఏమి ఎక్స్ట్రా ఏం లైన్లో ఏమి ఉండరు, అసలు లైన్ నిండని వాళ్ళు చాలా సగం బూతుల్లో ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఇది ఏదో సమర్థనలా కనిపిస్తుంది. కానీ బట్ ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే, దీనికోసం ఒక నిపుణుల సంఘాన్ని నియమించి కొంచెం పరీక్ష జరిపించండి, లేకపోతే ఇలా సందేహాలు వస్తున్నంత వరకు విశ్వసనీయత ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి మాట కూడా ఉంది. సో ఇది వచ్చిన ప్రతిసారి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మీడియాలో మేము ఎప్పుడో చెప్పాం కదా ఇదంతా బూటకం అని. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక కామెంట్ చేస్తుంది. ఐ కంక్లూడ్ విత్ దిస్. మీరు జగన్ చంద్రబాబు ఉన్నారనుకోండి, ఈయన గెలిస్తే ఆయనేమో సుప్రీంకోర్టే వాడింది 2 పేర్లు. మీరు గెలిస్తే బాగుందంటారు, మీరు ఓడిపోతే ఈవీఎంలు అంటారు, ఎలా కుదురుతుందని మామూలుగా మనం మాట్లాడుకునే ప్రశ్న సుప్రీంకోర్టే వేసింది. ఈ బెయిల్ విషయంలో కూడా అంతే. సెంధిల్ బాలాజీ అని తమిళనాడు మంత్రి, అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది, అది జైల్లో ఉన్నాడు. చాలా కాలం అయిన తర్వాత మొన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటికి రాగానే స్టాలిన్ ఆయన మళ్ళీ మంత్రిని చేశాడు. సో ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన మంత్రిని చేశారు, ఈ మంత్రి పదవి రద్దు చేయాలి అని కోర్టుకు వెళ్ళాడు ఎవడో. వెళ్తే సుప్రీంకోర్టు ఈరోజు అది కూడా కామెంట్ చేసి, అది కూడా ముఖ్యమైనదే, టుడే వీ గ్రాంట్ యూ బెయిల్, టుమారో యూ బికమ్ మినిస్టర్. ఇట్ ఈస్ వెరీ ఎంబరాసింగ్ సిచ్యువేషన్. మీరు మంత్రి అయిన మరుక్షణం మీరు కేసును ప్రభావితం చేస్తారు, ఇలాంటి ఆరోపణలు వచ్చేస్తాయి కదా, ఏం చేయాలి? అయితే మేమైతే మటుకు మీ మంత్రి పదవిని మేమేమి మంత్రిగా ఉండకూడదని మేమేం చెప్పట్లేదు అన్నారు. సో చాలా రాజకీయ అంశాలు, వివాదాలు, లీగల్ వివాదాలుగా ఈ మధ్య మారిపోతున్న విపరీత పరిస్థితి ఏర్పడింది. సార్ చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్.